విజయ డైరీ ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలోని పాడి రైతులకు అండగా నిలిచిన ఈ ప్రభుత్వ రంగ సంస్థ గత కొన్నేళ్లుగా నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. అసలు విజయ డైరీ నష్టాలకు కారకులెవరు? విజయ డైరీ నష్టాల్లోకి వెళ్లిందా లేదా కావాలనే నష్టాల్లోకి నెట్టివేయబడిందా? వాస్తవాలను పరిశీలిస్తే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విజయ డైరీని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేశారు. నాటి మంత్రి హరీష్ రావు తన కుటుంబ సభ్యులతో ప్రైవేటు డైరీ వ్యాపారం ప్రారంభించారు. తన డైరీ వ్యాపారం కోసం ప్రభుత్వానికి చెందిన విజయ డైరీని నాశనం చేసేందుకు శాయశక్తులా యత్నించాడు. విజయ డైరీకి పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు అదనంగా 4 ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పాడి రైతులను ఇబ్బందులకు గురిచేశారు. ప్రభుత్వ